గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొత్తం ఇప్పటి వరకు 5 మంది ముద్దాయిలుగా నిర్ధారణ అయింది. మొదటి ముద్దాయి వచ్చి వెంకటపల్లి సతీష్ కుమార్, అలానే ఇతను వచ్చేసి ఎస్ఎస్ బ్యాంక్లో గోల్డ్ ఆఫీసర్గా పనిచేస్తాడు. రెండో దాచి వచ్చి బోయా హెచ్ జయరాములు అని అతను ఉన్నాడు. ఇతను గతంలో ఎస్ఎస్ బ్యాంకులో లోన్ ఆఫీసర్గా పనిచేసి ఇప్పుడు మానుకున్నాడు. మూడో అతను వచ్చి సాయి కృష్ణ అని అతను. ఇతను A1కి ఫ్రెండు. ధర్మవరంలో ఇతను టీవీఎస్ షోరూంలో పనిచేస్తూ ఉన్నాడు. ఫోర్త్ వన్ ఎక్యూజ్ 4 వచ్చేసి ఇతను బోయ శ్రీనివాస్ అని అతను. A1కి ఇంట్లో గతంలో పెయింట్ వర్క్ చేసినప్పుడు పరిచయాలన్నమాట. సో ఈ నలుగురు కలిసి జలసాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో A1 ద్వారా ఒక ఆలోచన చేస్తారు. ఏమనంటే ఇతను బ్యాంకు లోన్ ఆఫీసర్గా, బ్యాంకు గోల్డ్ ఆఫీసర్ కాబట్టి ఈ పబ్లిక్ గోల్డ్ తనగా పెడతానికి ఇతను దిగిపోస్తారు. ఆ వచ్చిన సమయంలో ఇతను ఆ ఫామ్స్ అన్నీ చేసి వాడికి రావాల్సింది 70% కానీ 80% కానీ గోల్డ్ లోన్ వాడికి డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాడిది 1 year 2 years పెట్టుకున్న తర్వాత వాడిది రెన్యూల్ అవుతుంది. ఈ అయ్యే క్రమంలో ఇతను ఏం చేస్తాడంటే A2 ద్వారా జయరాముల ద్వారా ఎవరికైతే రెన్యూవల్ చేయాల్సి వస్తుందో వాడికి ఫోన్ చేయిస్తాడు. మీ తనగా పెట్టిన గోల్డ్ రెన్యూవల్ చేసుకోవాలని చెప్పి అంటారు. పాపం వాడు వచ్చి అమాయకంగా రెన్యూవల్ ఫార్మ్ మీద సంతకాలు పెడతారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రెన్యూవల్ ఫామ్ మీద సంతకం పెట్టించుకోకుండా విత్డ్రా ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారు. అక్కడ వీళ్ళని మోసం చేస్తారన్నమాట. పాపం వీళ్ళైంది మా గోల్డ్ రెన్యూవల్ అయింది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల వీళ్ళేం చేస్తారు, A1 A2 అందరు కలిసి ఆ గోల్డ్ని విత్డ్రా చేసేసుకొని వీళ్ళ యొక్క A3 A ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కీర్తన ఫైనాన్స్ అని చెప్పి ఒకటి ఉంది. దానిలో వీళ్ళు తనఖా పెడతారు. ఈ విధంగా దాదాపు చాలా కేసుల్లో వీళ్ళు తనఖా పెడతాం జరిగింది. అది విచారణ జరుగుతుంది. ఈరోజు ఈ A1 A2 A3 A4ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద దాదాపు ఒక 50 grams గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళ ఫోన్ కాల్స్ గురించి సంబంధించి 4 ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు A2 A3 A4 వీళ్ళు కూడా A2 కూడా ఒకసారి మధ్యలో తాకట్టు పెడతాడండి కీర్తన ఫైనాన్స్లో. అతను వచ్చేసి 330 grams గోల్డ్ తాకట్టు పెట్టాడు. అలానే A4 వచ్చేసి A3 వచ్చేసి 1200 grams అంటే కేజీ 200 grams. A4 వచ్చేసి 650 grams. టోటల్గా 2 kgs చిల్లరా పడిందన్నమాట. 200 grams అంతా పడుతుంది. అది 2 kgs 200 grams. ఈ విధంగా పబ్లిక్ సంబంధించిన గోల్డ్ని తీసుకెళ్ళి వాళ్ళ మోసపూర్తిగా ఈ కీర్తన ఫైనాన్స్లో బ్యాంక్ మేనేజర్ అయినట్టు కీర్తన ఫైనాన్స్ మేనేజర్ అయినట్టు నరేష్ అనే ద్వారా వీళ్ళు అతనితో కొల్లిడే లోన్ పెడతారన్నమాట. అయితే ఈ విచారణలో ఆ ఫేక్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఈ 2 ప్యాకెట్లు ఫేక్. దాన్ని సన్నగా ఒక హోల్ పెట్టి అది ఆ చైన్ లోపల ఉన్న చైన్ బయటకు వచ్చే విధంగా ఒక సన్నటి వస్తువుతో బయటకు లాగుతారు అన్నమాట. అట్లా లాగేసుకుని దీన్ని తీసుకుని దాని ప్లేస్లో ఫేక్ గోల్డ్ పెడతారు. చూసేవాళ్ళకి ఏంటంటే నిజంగా గోల్డ్ ఉందనిపిస్తుంది అన్నమాట. ఇలా ఫేక్ గోల్డ్ పెడతారు. పెట్టలేసి అట్లా మోసం చేస్తుంటారు అన్నమాట. పెట్టడం జరిగింది. ఇది చేయాల్సింది అంటే 2.2 kgs ఉంది. అది వచ్చేసి కీర్తన ఫైనాన్స్ ఉంది. అది రికవర్ చేయాలి. ఆల్రెడీ లెటర్స్ ఇచ్చేసాం మేము. అది అఫిషియల్గా తీసుకోవాలి మేము. మళ్ళీ ఈ నరేష్ని కూడా అరెస్ట్ చేసి అతని వద్ద కూడా ఈ బంగారం సంబంధించిన విషయాలు, తర్వాత దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మేము సీజ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.